ప్రత్యేకంగా యెరూషలేము యొక్క క్షేమం కొరకు మరియు యూదా ప్రజల కొరకు, ఇజ్రాయెల్ కంట్రీ కొరకు ప్రత్యేక ప్రార్థన దయచేసి ఏకీభవించండి. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటాను దేవా. మీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో ప్రత్యేకంగా యెరూషలేము యొక్క క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. యెరూషలేము క్షేమం కోరు వారు వర్ధిల్లుదురు, అన్ని విషయంలో వర్ధిలింప చేయండి, అన్ని విషయంలో ఫలింప చేయండి. మీకు వాక్యం సెలవిస్తున్నదే కీర్తన గ్రంథము 122వ కీర్తన 6వ వచనంలో యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నారు. నేను యెరూషలేము యొక్క క్షేమం కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఇజ్రాయెల్ కంట్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయెల్ కంట్రీ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యూదా ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలో నలుమూల చెదిరి ఉన్న యూదా ప్రజల రక్షణ కొరకు, కాపుదల కొరకు, భద్రత కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకం కృపతో నింపమని, ఈ సమయంలో ఎవరైతే ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వంతను ఆశ్రయించి దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.